తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి. ఆత్మ జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలా జీవనం సాగించాలి, ఆ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించాలి, ఆత్మానందాన్ని ఎలా పొందాలనేది క్లాసెస్ ద్వారా బోధిస్తూ ఉంటారు అమ్మగారు. ఇంకొకటి ఏంటంటే, కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమంలో ఎంతో మంది అండి, అంటే ఒక రకంగా చెప్పాలి, ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చి అమ్మగారిని కలవటం కావచ్చు, వారికి క్లాసెస్ ద్వారా స్పిరిచువల్ క్లాసెస్ కావచ్చు, అలాగే మెడిటేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు. వాళ్ళలో చాలా పరివర్తన అనేది తీసుకొచ్చారని చెప్తారు. అయితే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాము. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు మాతాజీ. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం అండి. నమస్తే. అమ్మ, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చా? 2025 అప్పుడే గడిచిపోయిందా ఒక సంవత్సరం అని అనిపిస్తుంది. 2024 ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఎప్పుడైతే న్యూ ఇయర్ వస్తుందో రెజల్యూషన్ స్టార్ట్ అవుతాయి చాలా మందిలో. రేపటి నుంచి ఇలా ఉండాలి, 1వ తారీఖు నుంచి నా లైఫ్ ఇలా ఉండాలి. ఉదాహరణకి లావుగా ఉన్న వాళ్ళైతే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంత టైం అని పెట్టుకొని నేను సన్నగా అవ్వాలి, ఇన్ని నియమాలు నేను పాటిస్తానని, నేను జిమ్కి వెళ్ళాలని చెప్పి, లేకపోతే ఏదైనా ఒక కొత్తది నేర్చుకుందామని, అది మ్యూజిక్కే కావచ్చు, ఏదైనా ఒక కొత్త అలవాటు, బుక్ రీడింగే కావచ్చు, ఇలా నేర్చుకుందామని, లైఫ్లో ఈ డెసిషన్స్ తీసుకుందామని, ఇలా రకరకాలుగా ప్లాన్ చేసేసుకుంటాం. అంతా ఓకే, చాలా బాగుంటుంది ప్లానింగ్, ప్రిపరేషన్ అంతా. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు వరకు ఓకే, మహా అయితే ఒక వారం. 8వ రోజు నుంచి ఉంటుందమ్మా, ఏంటి కొంచెం బోర్ కొట్టేస్తుంది, రేపు వెళ్దాంలే, ఫుడ్డే కదా ఇవాళ తినేసి మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే, బుక్ బోర్ కొట్టేసింది, ఇంకో బుక్ ఏదైనా చదువు, ఇలాగా మారిపోతూ ఉంటాయి థాట్స్ అనేవి. కంట్రోల్ ఉండదు, మనసు మీద ఇది ఉండదు, మైండ్ కంట్రోల్ అనేది ఉండదు. ఇలా అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ డిస్ట్రాక్షన్స్ వస్తాయి? ఇవేవి లేకుండా కాన్సన్ట్రేటెడ్గా అనుకున్న పని మేము ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చుకోవాలని అంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ న్యూ ఇయర్ అనేది మనది కాదు ఫస్ట్ కదా. ప్రపంచ దేశాల్లో, అడ్వాన్స్ దేశాల్లో వాళ్ళకి చాలా వేగం ఉంది కాబట్టి, మైండ్ కంట్రోల్ లేదు కాబట్టి, ఒక డే మొత్తం మీద తీసుకుని న్యూ ఇయర్ లో తప్పనిసరిగా డైరీ ఇస్తారు. కరెక్ట్ అమ్మా, డైరీ ఇస్తారు, డైరీ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇస్తారు, గ్రీన్ కార్డ్స్ ఇస్తారు, దాని అవును. మీద కొటేషన్స్ ఏవో రాసి ప్రేమని తెలియచేస్తారు కదండి. డైరీ ఎందుకు ఇస్తారు అది తెలియాలి ఫస్ట్ కదా. ఎందుకు ఇస్తారు? మారింది కదా అని డైరీ కాదు. నీ జీవితం నువ్వు మార్చాలనే నిబద్ధత, నియంత్రణ ఏవో పెట్టుకుంటాం కాబట్టి, అంటే న్యూ ఇయర్ నుంచి నేను కొత్తగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, న్యూగా ఉండేటప్పుడు దీంట్లో నువ్వు చేసేవన్నీ రాసుకోమని ఇస్తున్నారు. ఎందుకని? నువ్వే డేట్ ప్రకారం నువ్వు రాసుకున్నప్పుడు ముందు వెనక్కి చూసుకుంటే కనుక నేను ఇది చెయ్యట్లేదు అని అర్థమవుతుంది కదండి. ఇయర్ అంతా నిబద్ధతతో ఉండాలి అని అంటే మనకు కూడా చెప్తారు, ఏదైనా నువ్వు చేసింది రాయమని చెప్పి కదా. వాళ్ళు దాన్నే చక్కగా డైరీ ఇచ్చి, ఇక నుంచి నీ జీవితం ఇలా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, అలాగే ఫ్లవర్స్ లేకపోతే ఇవి కూడా ఇలా నువ్వు వికాసం చెందమని, ఇలా తీయగా ఉండమని, మధురంగా తయారవ్వమని ఏదో సంకేతము, ప్రేమగా కార్డులు ఇవన్నీ కూడా కదండి. అప్పుడు ఆ డైరీలో తప్పనిసరిగా మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో అది ఫస్ట్ డేట్, ఫస్ట్ రోజు రాసుకుంటారు. అలాగూ ఆ తర్వాత నుంచి ఎగిరిపోతా ఉంటాయి కదా. ఫస్ట్ కండిషన్ ఏం పెట్టుకోవాలంటే, నేను డైరీ అయితే కంపల్సరీ రాస్తానని పెట్టుకోవాలి. ఓకే, డైరీ రాయటం. అది చెయ్యలేదా, చేశానా అనేది కూడా రాసుకోవాలి. మీరు నెలాఖరు అయిన తర్వాత ఆ పేజీ తీసి కొత్త మంత్ వచ్చినప్పుడు, ఈ పేజీలో నేను ఎన్ని రోజులు నేను నిబద్ధతతో ఉన్నాను అనేది చూసుకుంటే, మర్నాడు ఫస్ట్ డేట్ అప్పుడు హుషారు వస్తుంది. కనీసం బాబాయ్ నేను లేను, ఇది నేను చెయ్యాలి, ఇప్పుడైనా చేయాలని హుషారు వస్తుంది. అలాంటి హుషారు లేకపోతే కనుక 3 daysకి 2 daysకి పక్కన పడేస్తారు. డైరీ మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అలా రాసుకోగలిగితే కనుక ఎలా యూస్ చేయాలి అంటే కొంచెం మీరు కంట్రోల్ ఉండడం కోసం. లేదు అంటే కనుక మన ఫ్రెండ్స్, మన చుట్టాలు ఎవరున్నారో వాళ్ళందరికీ నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను, లేకపోతే ఒక బ్యాడ్ అలవాట్లు కానీ, లేకపోతే
ఇవి ఆ. కానీ నేను అవునమ్మా, ఇది వదిలేస్తాను. చాలా మంది ఉంటారు, మందు మానేయాలని, సిగరెట్ మానేయాలని. కాఫీలు టీలు ఇవి ఉమ్. మానేస్తాము, ఈ న్యూ ఇయర్ నుంచి ఇది చేస్తాము అన్నది ఉమ్. నువ్వు ఫస్ట్ పబ్లిక్ చేసేయాలంటాను నేనైతే. ఓకే. పబ్లిక్ చేసేస్తే ఒకవేళ నాకు భయం వేస్తుంది ఏదైనా తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ చూస్తున్నారు. చూస్తారు. మనకే నిబద్ధత వస్తుంది. ఉమ్. అంటే మీరు అడిగిన నిబద్ధత కోసం చెప్తున్నాను ఉమ్. నేను. వస్తుంది నియంత్రణ. ఉమ్. నియంత్రణ మనస్సుకి రావాలి అని అంటే కనుక ఉమ్. ఇటు డైరీ అన్నా రాయాలి, అటు ఫ్రెండ్స్ కన్నా మొత్తం చెప్పేసేయాలి. చెప్పేసి లేదా ఇంకా బాగా తెలిసిన వాళ్ళైతే నేను ఏదైనా కంట్రోల్ తప్పితే నువ్వు ఆపుమని చెప్పి కొంచెం చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి. చెప్పుకొని మనం చేస్తే కనుక తప్పనిసరిగా కొంతవరకు మీరు కంట్రోల్ వస్తుందండి. ఉమ్. మామూలుగా మనిషికి అసలు తనకి తానే కంట్రోల్ చేసుకోగలడు ఏదైనా సరే. ఉమ్. ఒక భయం ఉంటుంది, నేను చేసుకోలేనేమో ఒక భయం. అనే ఉమ్. భయం ఉంటుంది. ఆ భయంకి ఇవన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ భయం లేకపోతే కనుక నేనేమంటానంటే అట్లీస్ట్ దేవుడి దగ్గర ఒక ప్రమాణం చేసేసుకోవచ్చు. ఉమ్. మనకు పెట్టారు ఇవన్నీ చక్కగా. ఉమ్. దేవుడి దగ్గర ఒక ప్రమాణం ప్రమాణం చేసి చేయిస్తారు. అవునమ్మా. ఇది నీకు సమర్పించేస్తున్నాను. ఉమ్. ఇక నుంచి నేను ఆ లోపల ఏం చేస్తుందంటే అమ్మో భగవంతుడు, ఉమ్. ఎందుకంటే మిగతా వాళ్ళు అయితే చూడలేదని మనం ఏదైనా చేయొచ్చు. ఆ. అంతటా ఉన్నాడు సర్వాంతర్యామి, అవును. భగవంతుడు చూస్తున్నాడు అనే ఉమ్. ఒక భయం ఉంటుంది. ఉమ్. అది కూడా చక్కగా చేసుకోవచ్చు. ఉమ్. డైరీ కానీ, ఫ్రెండ్స్ తో చెప్పడం కానీ, భగవంతుడి దగ్గర ప్రమాణం కానీ, ఇవి ఏదైనా. మీకు కంట్రోల్ని ఇస్తాయి, కొంచెం ముందుకు వెళ్ళడానికి పనికొస్తుంది. సో ఇవి ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఇలా పాటించాలి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అయ్యో ఏం చేయలేదే అనే భావన అనేది ఉండదు. భావన రాకుండా ఉమ్. ఉంటుంది. అది కంట్రోలింగ్ అనేది సాధ్యం అమ్మా, మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవటం అనేది. మన కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. అందుకే మీరు మెడిటేషన్ కానీ, ఒక జపం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనస్సు ఏకాగ్రత కోసమే మనకి ఇవన్నీ పెట్టారు. ఏకాగ్రత కోసం పెట్టారు. జపం చేసేటప్పుడు 108 నామాలు చెప్పాలనంటే లోపల బోరు కొట్టి లేచిపోవాలనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది. మాలంతా పూర్తయ్యే వరకు జాగ్రత్త. కొన్ని లేయాలి. కంగారుగా చెప్పేస్తాడో ఎలా చెప్పేస్తాడో, మొత్తం మీద పూజ చేసి అక్కడ పెట్టాలని కనీసం ఆ కాసేపు అయినా కూర్చుంటాడు. ధ్యానం చేసేటప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చేసినా సరే మనకి లేవకుండా కూర్చోవడం అనేది ఒక ప్రాక్టీస్ అవుతుంది. ఆలోచనలు వస్తాయి, వచ్చినా సరే మనం కూర్చోవడం అనేది, అందుకే ఒక చోటకి ఫోకస్ పెట్టి మనం గమనించడం మొదలు పెడితే కనుక స్లోగా టైం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆలోచనకి గ్యాప్ పెరుగుతుంది. అది మీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆలోచనకి గ్యాప్ పెరుగుతుందో మీరు చేసే పనుల్లో కూడా ఆ వేగం తగ్గి సక్సెస్ అవుతారు. బాగా ఏకాగ్రత పెరిగినా సక్సెస్ అవుతారు. తర్వాత నియంత్రణ, ఆలోచన గ్యాప్ వచ్చేటప్పటికి మీకు నియంత్రణ వస్తుంది. ఇంకొకటి మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. రోడ్డు మీద వెళ్తున్నారు, బిర్యానీ వాసన వచ్చింది, తినేయాలని క్రేవింగ్ వస్తుంది. దాన్ని చూసి మనం కంట్రోల్ చేసుకోవడం, ఈ రోజు వద్దు, రేపు వాయిదా వేద్దాం, రేపొద్దు ఎల్లుండి వాయిదా వేద్దామని మనకి మనమే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దేని మీద అయినా సరే అలాగే దేనికైనా అలాగా చూసి మనస్సు వెళ్తోంది, స్టాప్. అంటే ఇప్పుడు ఈ చెయ్యి నా మాట వింటుంది, కాలు నా మాట వింటుంది, కానీ నా మనస్సు నా మాట వినట్లేదు. మరి నేను కంట్రోల్ చేయాలా వద్దా అండి? ఖచ్చితంగా చేయాలి. మరి అది మానేసి పక్కవాడి మనస్సు, నా మనస్సు నాకు కంట్రోల్ అవ్వట్లేదు, పక్కవాడి మనస్సు నాకు కంట్రోల్ అవ్వాలనుకుంటాను. మరి గొడవలు ఎక్కడొస్తాయి చెప్పండి కదా? నా మనస్సే నా మాట వినట్లేదు, పక్కవాడి మనస్సు నా మాట వినాలని ఎలా అనుకుంటారు? ఇది గమనిస్తే తెలిసిపోతుంది. మనం ఆపొచ్చు దాన్ని. ప్రాక్టీస్ చేయాల్సింది. సో ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు ఈ డే స్టార్ట్ చేస్తే ధ్యానం కూడా ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. అలా కూడా మీరు మార్చుకోవచ్చు. మినిమం ఇన్ని మినిట్స్ అని ఉంటుందమ్మా? అలా అవసరం లేదండి. ఎందుకంటే నేను విన్నాను, వయసు ఎంత ఏజ్ ఉంటుందో అంతసేపు అది పెడతారు. ఎందుకంటే అలా అయితే కానీ కూర్చోరని అలా పెడతారు. అలా అయితే ఇప్పుడు వాళ్ళకి 40 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాడు చాలా బిజీ పర్సన్, 40 నిమిషాలు కూర్చోవాలని భయపడిపోతాడు. అందుకని అలా అక్కర్లేదు. మీరు కొద్దిగా 10 minutes 15 minutes పెంచుకుంటూ వెళ్ళొచ్చు అంటాను నేను. మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు అంటే మీరే అది చూసినప్పుడు మైండ్కి ముందే ఒత్తిడి ఇవ్వక్కర్లేదంటాను నేను. ఒత్తిడి ఇవ్వద్దు అస్సలు. ఒత్తిడి తగ్గించుకోవడానికే ధ్యానం చేస్తున్నాను. మళ్ళీ అదొక బరువు, అమ్మో అంతసేపు కూర్చుంటే నా మోకాళ్ళు నొప్పి వస్తాయి, లేకపోతే ఇది నొప్పి వస్తుంది, కూర్చోలేను, ఈ ప్రెషర్ రాకూడదు. అందుకని మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత ధ్యానం అనేది ఏ రోజుకి ఆ రోజే అంటాను. నిన్న మొన్న ధ్యానంలా కాదు, ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా చేయాలి. కొంచెం టైం ఉంది, ఎక్కువసేపు చేసుకుంటాను, టైం తక్కువగా ఉంది, తక్కువ చేస్తాను, మొత్తానికి చేస్తాను.
కానీ చెయ్యాలి ప్రతిరోజు చేస్తాను. భోజనం ప్రతిరోజు చేస్తున్నాం కదండి కదా. ధ్యానం కూడా ఆ, అంతే. ధ్యానం కూడా అంతే. నీ కోసం నువ్వు నీ మైండ్ రిలాక్సేషన్ కోసము రిలాక్సేషన్ కోసం చేస్తున్నావు. ఇదే మొత్తం టోటల్ మన జీవితాన్ని నడుపుతోంది కాబట్టి దీనికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ చిన్న జ్ఞానం అది. అది కూడా అలా. లేకపోతే ఎలాగా? ఆ ఒక్క అడుగుతో స్టార్ట్ ఒక్క చేయాలి. అడుగుతోటి Fine. కదా అలా start చాలా బాగా చేస్తే చెప్పారమ్మా. సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్ కలుస్తాను అయితే. మళ్ళీ ఇయర్ చాలా. ఎండింగ్ లో ఈ లోపే కలవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్స్ తీసుకుంటామో అది సక్సెస్ అయ్యానమ్మా నేనని మీతో చెప్పాలి నేను. తప్పకుండా చెప్పగలగాల అన్నమాట. చెప్పండి, మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా అంత దూరం నుంచి సంతోషం. వచ్చారు, ఆ, ఇంత సమయం కేటాయించారు. చాలా చాలా సంతోషం. నేను ధన్యవాదాలు.